వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం కించుమండ గ్రామంలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా వాణిజ్య సముదాయానికి సంబంధించిన షాప్ గిరిజను నేతరుడైన తిరుపతి స్వామి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నాడని తెలిసి ఆ గ్రామ ప్రజలు పనులను నిలిపివేసిరి. అనంతరం సచివాలయం వరకు ర్యాలీ చేసి సచివాలయ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించితిరి. ఈరోజు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా శుభోదయం. ఈరోజు ఆదివాసీ సంబంధించినటువంటి ఈ యొక్క 1/70 యాక్ట్ని కూడా దాన్ని తిరస్కరిస్తూ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నది తమరందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక ఆదివాసీ అయి ఉండి, ఒక గిరిజనుడు నేత అయి ఉండి, ఒక ఎక్స్ సర్పంచ్ గారు అయి ఉండి, ఒక బినామీ పేర్లతో ఎక్కడ పడితే అక్కడ రూపకల్పన చేయడము, తర్వాత వాళ్ళకి అండదండగా ఉండడము, బినామీ పేర్లతో చేయడము అన్నది తప్పని నేను భావిస్తున్నాను. మా గ్రామ పంచాయతీలో నుంచి 2 సెగ్మెంట్ల ఎంపీటీసీగా నేను మాట్లాడుతున్నానండి. దయచేసి ఎవరైనా సరే మా జోలికి వస్తే ఖబర్దార్. ఆడి ఎట్లాంటి వాడైనా సరే పర్వాలేదు. ఒకప్పుడు మన ఉక్కుంపేట జరిగింది, పాడేరు జరిగింది, అరుగువేలి జరుగుతుంది. ఈరోజు అటు నుంచి ఇటు నుంచి చూసుకుంటే అసలు తెలియని వ్యక్తులు గిరిజన నేతలుగా, గిరిజన నాయకులుగా, గిరిజన కుటుంబ సభ్యులకి అన్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరైనా సరే మా గిరిజనుడైనా సరే నారా తీసి వాడి మీద మేమందరూ దండయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని మనం మాత్రం ఈ సభాముఖంగా మేము మీడియా మిత్రుల మీదుగా మేము తెలియజేస్తున్నాం. మా గ్రామ పంచాయతీలో నుంచి 2 సెగ్మెంట్ల ఎంపీటీసీగా నేను మాట్లాడుతున్నానండి. దయచేసి ఎవరైనా సరే మా జోలికి వస్తే ఖబర్దార్. ఆడి ఎట్లాంటి వాడైనా సరే పర్వాలేదు. ఒకప్పుడు మన ఉక్కుంపేట జరిగింది, పాడేరు జరిగింది, అరుగువేలి జరుగుతుంది. ఈరోజు అటు నుంచి ఇటు నుంచి చూసుకుంటే అసలు తెలియని వ్యక్తులు గిరిజన నేతలుగా, గిరిజన నాయకులుగా, గిరిజన కుటుంబ సభ్యులకి అన్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరైనా సరే మా గిరిజనుడైనా సరే నారా తీసి వాడి మీద మేమందరూ దండయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని మనం మాత్రం ఈ సభాముఖంగా మేము మీడియా మిత్రుల మీదుగా మేము తెలియజేస్తున్నాం. ఈ అక్రమ కట్టడాలు చూడండి సార్, ఇది పంచాయతీ సంబంధించినటువంటి గ్రామకంఠం ఏరియా. ఎవరండి ఇది కట్టడానికి? ఆదివాసులు మా భావితరాలని ఏం చూపిస్తామని మా వాళ్ళు మాకే వెన్నుపోటు పొడుస్తున్నారు. అది తప్పని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నేను ఖండిస్తున్నాను. అది బినామీ పేర్లు అన్నది అది సార్ క్షమించాలి. బినామీ పేర్లు పెట్టుకోవడము, లక్షలు దింగడము అది తప్పండి. క్షమాపణ అడుగుతున్నాను అన్నది వాళ్ళు చేసేది తప్పు సార్. కానీ ఇది కానీ ఇంత దాకా ఆగకపోతే నేను హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా వెళ్తాను. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం కించుమండ గ్రామం. నా పేరు హెచ్బి రామునాయుడు. ఇక్కడ గిరిజనేతరులు 18 పిల్లర్స్తో గృహము మరియు వాణిజ్య సముదాయము ఇదే విషయంపై స్థానిక సచివాలయం సెక్రటరీ గారిని మేము సంప్రదించగా మేము నోటీసులు జారీ చేసామనేసి అన్నారు. కానీ నోటీసు జారీ చేసిన ఇక్కడ మాత్రము యథావిధిగా ఆ యొక్క పనులు మాత్రము రన్నింగే అవుతుంది. కానీ ఈరోజు గ్రామస్తులు అంటే యువకులు ఈ 1/70 యాక్ట్ అంటే ఏంటి అనేది, కొందరికి పీసా చట్టం అంటే ఏంటి అనేది ఒకప్పుడు తెలియని వ్యక్తులు పుస్తకాల ద్వారా లేకపోతే జనాలు మన టీవీలకు వచ్చే ద్వారా అయినా తెలుసుకొని ఈ అక్రమ కట్టడాలను అడ్డుకోవాలనేసి ఒక పకడ్బందీగా ఒక గ్రామస్తులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క బినామీదారుడు తిరుమల బాలసుబ్రహ్మణ్యం, అతని సోదరుడు గణేష్ బినామీగా ఇక్కడ ఉన్నటువంటి బూర్జ బాలకృష్ణ అనే వ్యక్తిని ఈ యొక్క సైటు అంటే 3.5 సెంట్లు ఎకరము అమ్మడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, గిరిజన చట్టాల్లో ఉండిన ఈ ఒక 1/70ని
యాక్ట్ ప్రకారం ఒక గిరిజనేతరుడు ఈ యొక్క స్థలాన్ని ఎలా అమ్ముతాడు అనేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. కావున ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క అక్రమ కట్టడాలను తొలగించి ఈ యొక్క నిలుపుదల చేయాలనేసి, లేని పక్షంలో గిరిజన సంఘాలతో మమేకమై గ్రామస్తులు అందరూ ఈ యొక్క అక్రమ కట్టడాలు మేమే కూలుస్తామనేసి ఈ ప్రజానికాన్ని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడితో మేము వదలకుండా ఉన్నత అధికారుల దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్తామనేసి కోరుతున్నాము. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. నా పేరు బోయిన వరుణ్ కుమార్. మాది కించమండ గ్రామం, డుమ్రిగూడ మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ 1/70 యాక్ట్కి విరుద్ధంగా తిరుమల బాలసుబ్రహ్మణ్యం 18 పిల్లర్స్తో 1/70 యాక్ట్ విరుద్ధంగా చేస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలి. అలాగే మన కించమండ గ్రామంలో సర్పంచులు, వైస్ సర్పంచులు ఇలాంటి విషయాలను ముందుగా పరిగణలోకి తీసుకుని ఇలాంటి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలి. అలాగే భవిష్యత్తులో మా భావితరాలకు మీరేంటి సూచనలు ఇస్తారనేసి చెప్తున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి చట్టాలు అందరూ తెలుసుకోవాలి. 1/70 యాక్ట్ అంటే ఏంటి, తర్వాత పీసా చట్టం అంటే ఏంటి, అటవీ హక్కు చట్టం అంటే ఏంటి, భూమి ఎందుకు బదలాయింపు అవుతుంది, అటవీ చట్టంలో ఉన్న చట్టంలో ఉన్న రక్షణలు ఏంటో తెలుసుకోవాలి. అలాగే ఇలాంటి విషయాలు ముందుగానే తీసుకొని ఇలాంటి కట్టడాలను గ్రామస్తులు ముందుగానే తెలుసుకుని ఆపాలని నేను అభ్యర్థిస్తున్నాను.